Right guys, welcome back to our channel Only Once Fasak. Guys, మన లాస్ట్ 3 వీడియోస్లో పైథాన్ ప్రోగ్రామింగ్ యొక్క బేసిక్స్ అలాగే లాంగ్వేజ్ ఫండమెంటల్స్లో మనం పైథాన్ అఫీషియల్ డేట్ ఆఫ్ బర్త్ అలాగే పైథాన్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, అలాగే నెక్స్ట్ పైథాన్ని ఎక్కడి నుంచి అదే పైథాన్ నేమ్ ఎలా తీసుకురావడం జరిగింది, అలాగే ఫ్లేవర్స్ ఆఫ్ పైథాన్, అలాగే వెర్షన్స్ ఆఫ్ పైథాన్, అలాగే ఐడెంటిఫైయర్ ఏంటి ఇవన్నీ డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి డేటా టైప్స్ అండి. డేటా టైప్స్ గురించి చూద్దాం ఫ్రెండ్స్. బాగా ఇంపార్టెంట్ అయిన టాపిక్ ఫ్రెండ్స్ ఇది. డేటా టైప్స్ ఈరోజు టాపిక్ ఏంటండి, డేటా టైప్స్. ఇది బాగా ఇంపార్టెంట్ అయిన టాపిక్, అలాగే కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ కన్ఫ్యూజన్ అనమాట. అంటే చాలా తక్కువ, ఒక కొంచెం కన్ఫ్యూజ్ వస్తుంది. అంటే ఫస్ట్ 2-3 డేటా టైప్స్ వరకు బాగానే ఉంటుంది. ఆ నెక్స్ట్ ఒక 3-4 డేటా టైప్స్లో మనకి కొన్ని పాయింట్స్ సేమ్లో ఒకేలా ఉంటాయి. అది కొద్దిగా కన్ఫ్యూజ్ ఉంటుంది. దాని దగ్గర మనం చాలా జాగ్రత్తగా వినాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా టైప్స్ అంటే ఏంటి? డేటా టైప్స్ అనేది ఏంటంటే అవి ఎందుకు ఉపయోగిస్తామంటే డేటా టైప్స్ రిప్రజెంట్స్ ద టైప్ ఆఫ్ ఏ డేటా అనమాట. అంటే ఇప్పుడు ఒక వేరియబుల్ తీసుకున్నాం, A=10 అనే వేరియబుల్ A=10 అని తీసుకున్నాం. ఇప్పుడు ఆ A=10 అనేది ఏంటి, మనకి ఇంటీజర్ డేటా టైప్ అనమాట. అంటే ఇప్పుడు అలాగే ఫర్ ఎగ్జాంపుల్ S=రెడ్డి అని తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్గా S=రెడ్డి అని తీసుకున్నాం. ఆ S=రెడ్డి అనేది ఏంటండి, స్ట్రింగ్ డేటా టైప్ అనమాట. ఓకేనా. అలాగే ఇప్పుడు అలాగే మిగతా డేటా టైప్స్ ఇంకా చాలా ఉన్నాయి. అంటే డేటా టైప్ అంటే మెయిన్గా ఉపయోగించేది ఎందుకంటే టు రిప్రజెంట్స్ ద టైప్ ఆఫ్ డేటా ప్రజెంట్ ఇన్ ఏ వేరియబుల్ అనమాట. ఏంటంటే డేటా టైప్లో ఫస్ట్ పాయింట్ ఏంటి, డేటా టైప్ represent the type of data present in a వేరియబుల్. ఫస్ట్ పాయింట్ అండి ఇది. బేసిక్గా డేటా టైప్ ఏంటంటే, డేటా టైప్ అనేది ఒక వేరియబుల్లో ఉండే ఒక డేటాని రీప్రజెంట్ చేయడానికి డేటా టైప్ని ఉపయోగిస్తాం అనమాట. మనకి పైథాన్కి వచ్చేసరికి మనం డేటా టైప్ అనేది ఎక్స్ప్లిసిట్గా టైప్ చేయని అవసరం లేదు. అంటే ఇంతకుముందు డిస్కస్ చేసాం కదా, పైథాన్ అనేది మనకి డేటా టైప్ A=int అంటే A=10 అనేది ఇంటీజర్ వాల్యూ అని చెప్పేసి మనం మళ్ళీ స్పెషల్గా దాన్ని ఎక్స్ప్లిసిట్గా టైప్ చేయని అవసరం లేదు. డైరెక్ట్గా A=10 అని టైప్ చేస్తే అది ఇంటీజర్ వాల్యూ అని చెప్పేసి పైథాన్ ఇంటర్ప్రెటర్ అనేది ఇన్ డిఫాల్ట్గా దాన్ని ఇంటీజర్ అని చెప్పేసి లెక్కలోకి తీసుకుంటుంది. అదే మనకి సిలో కానీ జావాలో కానీ వచ్చేసరికి A=10 అని మనం పెడితే అది ఎర్రర్ వస్తుంది అనమాట. ఖచ్చితంగా మనం A=10 అంటే ఫస్ట్ ఇంటి A=10 అని చెప్పేసి మనం డిక్లేర్ చేయాలి. అదే పైథాన్కి వచ్చేసరికి మనం అలా డిక్లేర్ చేయని అవసరం లేదు. ఓకే ఫ్రెండ్స్, అది సెకండ్ పాయింట్. ఇన్ పైథాన్ వీఆర్ నాట్ రిక్వైర్డ్ టు specify the type explicitly. అంటే మనం ఎక్స్ప్లిసిట్గా మనం టైప్ అనేది స్పెసిఫై చేయని అవసరం లేదు. అది ఒకవేళ ఇంట్ అయినా ఇంటి, లేకపోతే స్ట్రింగ్ అయితే స్ట్రింగ్, ఫ్లోట్ అయితే ఫ్లోట్, బూలియన్ అయితే బూలియన్ అనేది మనం డేటా టైప్ అనేది మనం స్పెసిఫిక్గా మనం చెప్పనవసరం లేదు. ఓకే, నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఇప్పుడు ఇలా అవ్వడం వల్ల దీన్ని ఏమంటామంటే మనం డైనమికల్లీ ప్రోగ్రామ్ లాంగ్వేజ్ అంటాం అనమాట. డైనమికల్లీ టైప్డ్ లాంగ్వేజ్. ఇలా స్పెసిఫై చేయని అవసరం లేదుందా, మనం దీన్ని ఏమంటామంటే పైథాన్. పైథాన్ ఈజ్ called as dynamically typed ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. డైనమికల్లీ టైప్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అర్థమైంది కదా. ఫస్ట్ డేటా టైప్ అంటే ఏంటి,
డేటా టైప్స్లో మనం మన పైథాన్లో డేటా టైప్ అనేది స్పెసిఫైగా మనం చెప్పనవసరం లేదు. అలాగే నెక్స్ట్ ఇది ఇలా స్పెసిఫైగా చెప్ప అవసరం లేదు కాబట్టి మనం దీన్ని ఏమంటామంటే డైనమికలీ టైప్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే దానికి అదే టైప్ చేసుకుంటుంది. పైథాన్ ఇంటర్ప్రిటర్ అనేది దానికి అదే టైప్ చేసుకుంటుంది, అందుకే దాన్ని డైనమికలీ టైప్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. నెక్స్ట్ వచ్చేసరికి పైథాన్ కంటైన్స్ అంటే పైథాన్లో ఆల్మోస్ట్ 14 డేటా టైప్స్ అనేవి, ఇన్బిల్ట్ డేటా టైప్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఆ డేటా టైప్స్ ఏంటో చూద్దాం అనమాట. ఇన్బిల్ట్ డేటా టైప్స్ ఇన్ పైథాన్. ఇన్బిల్ట్ డేటా టైప్స్ ఇన్ పైథాన్. ఫస్ట్ది వచ్చేసరికి ఇంట్, సెకండ్ది ఫ్లోట్. ఈ డేటా టైప్స్ గురించి మళ్ళీ సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఫస్ట్ ఇవి 14 డేటా టైప్స్ ఏంటో నేను చెప్తున్నాను. ఇంట్, ఫ్లోట్. థర్డ్ది వచ్చేసరికి కాంప్లెక్స్. నెక్స్ట్ ఫోర్త్ది వచ్చేసరికి బూల్. ఫిఫ్త్ది వచ్చేసరికి స్ట్రింగ్, STR. సిక్స్త్ది వచ్చేసరికి మనకి బైట్ అరే. సెవెంత్ది వచ్చేసరికి బైట్స్, BYTES. ఎయిత్ది వచ్చేసరికి మనకి రేంజ్, RANG, రేంజ్. నైన్త్ వన్ లిస్ట్. 10th వన్ ట్యూపుల్. 11th వన్ సెట్. 12th వన్ ఫ్రోజన్ సెట్. 13th వన్ డిక్షనరీ. 14th వన్ నన్. ఇవి ఈ 14 ఏంటంటే మనకి పైథాన్లో ఉండే ఇన్బిల్ట్ డేటా టైప్స్ అనమాట. ఈ 14 మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే అవి 14 డేటా టైప్స్ ఏంటి? ఇంట్, ఫ్లోట్, కాంప్లెక్స్, బూల్, స్ట్రింగ్, బైట్ అరే, బైట్స్, రేంజ్, అలాగే లిస్ట్, ట్యూపుల్, సెట్, ఫ్రోజన్ సెట్, డిక్షనరీ అండ్ నన్ అనమాట. ఇవి 14 డేటా టైప్స్. ఈ 14 డేటా టైప్స్ మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ మనం ఇప్పుడు పైథాన్ అలాగే ఈ డేటా టైప్స్ ఇవి సపరేట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతిదీ ఇంట్ అంటే ఏంటి, ఫ్లోట్ అంటే ఏంటి, ప్రతిదీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మనకు ఒక చిన్న నోట్ పాయింట్ ఉంది. ఇప్పుడు పైథాన్లో మనకి సెవరల్ ఇన్బిల్ట్ ఫంక్షన్స్ ఉన్నాయన్నమాట. ఇవి ఇన్బిల్ట్ డేటా టైప్స్. అలాగే మనకి సెవరల్ ఇన్బిల్ట్ ఫంక్షన్స్ అనేవి కూడా ఉన్నాయి పైథాన్లో. అవి ఏంటంటే ఫస్ట్ది హెడ్డింగ్. నెక్స్ట్ది ఏంటంటే సెవరల్ ఇన్బిల్ట్ ఫంక్షన్స్. ఓకేనా ఫ్రెండ్స్? సెవరల్ ఇన్బిల్ట్ ఫంక్షన్స్ అనమాట. అందులో ఫస్ట్ది వచ్చేసరికి టైప్ అనమాట. ఫస్ట్ది ఏంటంటే ఇన్బిల్ట్ ఫంక్షన్లో ఫస్ట్ది ఏంటి? టైప్. ఇది ఏంటంటే ఇది ఎందుకు ఉపయోగిస్తామంటే టు చెక్ ద టైప్ ఆఫ్ వేరియబుల్ అనమాట. ఎందుకండి? టు చెక్ ద టైప్ ఆఫ్ వేరియబుల్. నెక్స్ట్ సెకండ్ది వచ్చేసి సెకండ్ టైప్ ఏంటంటే ఐడి. ఇది ఎందుకు ఉపయోగిస్తామండి? టు గెట్ ద అడ్రస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. థర్డ్ది వచ్చేసరికి మనకి ప్రింట్ కూడా ఒక ఇన్బిల్ట్ ఫంక్షన్ అండి. ఎందుకంటే చూడండి, మనం డైరెక్ట్గా ప్రింట్ హలో వరల్డ్ అని ఉపయోగిస్తాం. అంతేకాని మనం ప్రింట్కి మళ్ళీ సపరేట్గా కోడ్ అనేది మనం పైథాన్ రాయట్లేదు. అంటే ఇది ఒక ఆల్రెడీ ఇన్బిల్ట్ ఫంక్షన్. ఆల్రెడీ మనకి ప్రింట్కి సంబంధించి మనకు ఒక కోడ్ అనేది ఆల్రెడీ పైథాన్లో ఇన్బిల్ట్గా రాయడం జరిగింది. దానివల్ల మనం ప్రింట్ అనే ఫంక్షన్ డైరెక్ట్గా ఉపయోగిస్తున్నాం అనమాట.
ప్రింట్ ఫంక్షన్. ఓకేనా, ఇది ఎందుకు ఉపయోగిస్తామో మీకు అందరికీ తెలిసిందే. టు ప్రింట్ ద వాల్యూ అనమాట. ఒక వాల్యూని ప్రింట్ చేయాలంటే మనం ప్రింట్ అనేది ఉపయోగిస్తాం. టు ప్రింట్ ద వాల్యూ. ఓకేనా ఫ్రెండ్స్, ఇవి మనకి ఇన్బిల్ట్ ఫంక్షన్స్ అనమాట. సెవరల్ ఇన్బిల్ట్ ఫంక్షన్స్ ఇన్ పైథాన్. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇంకొక పాయింట్ ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది, పైథాన్లో ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ అనమాట. ప్రతిదీ ఆబ్జెక్టే పైథాన్లో. ఎవ్రీథింగ్ ఇన్ పైథాన్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ అనమాట. ఖచ్చితంగా మన ఆబ్జెక్ట్ కింద చూడాలి. అది నోట్ పాయింట్, మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇప్పుడు ఈ ఇన్బిల్ట్ డేటా టైప్స్ కోసం చూద్దాం. అదే ఇన్బిల్ట్ డేటా టైప్స్ సపరేట్గా ఇంట్ అంటే ఏంటి, ఫ్లోట్ అంటే ఏంటి, మొత్తం అన్ని చూద్దాం. ఫస్ట్ ఏంటండి, ఇంట్ డేటా టైప్. ఇంట్ డేటా టైప్లో మన ఫస్ట్ పాయింట్ ఏంటంటే వీ కెన్ యూజ్ ఇంట్ డేటా టైప్ని మనం హోల్ నెంబర్స్ని రిప్రజెంట్ చేయడానికి ఉపయోగిస్తామంట. ఓన్లీ హోల్ నెంబర్స్ అనమాట. వేరే ఫ్లోట్ వాల్యూస్ని ఇవన్నీ రిప్రజెంట్ చేయడానికి మనకు ఇంట్ డేటా టైప్ అనేది సరిపోదు, అంటే ఉపయోగించకూడదు. ఓన్లీ ఇంట్ డేటా టైప్ అనేది టు రిప్రజెంట్ హోల్ నెంబర్స్ని, అంటే ఇంటీగ్రల్ వాల్యూస్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10, 20, లేకపోతే 9, 10, 11, 12, 1, 2, 3, 4, 5 ఇవన్నీ వీటిని ఏమంటామండి, హోల్ నెంబర్స్ అంటాం అనమాట. ఇవి ఓన్లీ ఇంటీగ్రల్ వాల్యూస్ని రిప్రజెంట్ చేయడానికి ఇంట్ అనే వాల్యూని ఉపయోగిస్తాం అనమాట. మనం ఇంట్ అనే డేటా టైప్ని ఉపయోగిస్తాం. అది ఫస్ట్ది. ఇక్కడ రాస్తాను నేను. we can use int data type to represent whole numbers అంటే ఇంటిగ్రల్ వాల్యూస్ అనమాట. ఇంటిగ్రల్ వాల్యూస్. ఓకేనా ఫ్రెండ్స్, దానికి ఎగ్జాంపుల్ ఏంటండి, ఎగ్జాంపుల్ a = 10, అలా a = 9, a = 7, అలా ఏదైనా. ఓకే, మనకి ఇప్పుడు ఈ a = 10 అనేది మనకి ఏ టైపో తెలుసుకోవాలంటే మనకి ఇందాక ఒక 5 minutes బ్యాక్ మీకు ఒకటి సెవరల్ ఫంక్షన్స్ చెప్పాను, అంటే ఇన్బిల్ట్ ఫంక్షన్స్ చెప్పాను. అందులో ఫస్ట్ టైప్ ఏంటండి, టైప్ అనమాట. అంటే ఫస్ట్ ఫంక్షన్ ఏంటి, టైప్. అది ఎందుకు ఉపయోగిస్తామని చెప్పారు, ఒక వేరియబుల్ యొక్క టైప్ని తెలుసుకోవడానికి ఉపయోగిస్తాం అనమాట. దానికి ఎగ్జాంపుల్కి చూసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏ యొక్క టైప్ ఏంటో మనకి తెలియదు అనుకోండి, అంటే మనకు అది ఇంటీజర్ అని తెలుసు, ఒకవేళ తెలియదు అనుకుంటే టైప్ ఆఫ్ ఏ అనేస్తే మనకి అది ఏ వాల్యూ అనేది వస్తుంది అనమాట. అదే ఏ టైప్ అనేది మనకు వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ది. సెకండ్ది వచ్చేసరికి మనకి ఏంటండి, సెకండ్ డేటా టైప్. అలాగే మనకి ఇంట్లో ఇంకా టైప్స్ ఉన్నాయి. ఇవి ఫస్ట్ డేటా టైప్ ఇంట్ వచ్చేసింది. ఇంట్లో మనకి ఇంట్ వాల్యూ అనేది మనం 4 వేస్లో రిప్రజెంట్ చేయొచ్చు. ఎన్ని వేస్ అండి, 4 వేస్ అనమాట. వీ కెన్ రిప్రజెంట్ int values in how many types అండి, 4 types. int values in 4 types. అందులో ఫస్ట్ది ఏంటంటే డెసిమల్ ఫామ్. సెకండ్ది బైనరీ ఫామ్. థర్డ్ది ఆక్టాల్ ఫామ్. ఫోర్త్ది వచ్చేసరికి హెక్సాడెసిమల్ ఫామ్. ఓకేనా ఫ్రెండ్స్, ఇవి ఇంటీజర్ డేటా టైప్ని మనం ఎన్ని రకాలుగా రిప్రజెంట్ చేయొచ్చు, 4 టైప్స్ అనమాట. ఆ 4 టైప్స్ ఏంటంటే ఫస్ట్ది డెసిమల్ ఫామ్లో రిప్రజెంట్ చేయొచ్చు, అలాగే బైనరీ ఫామ్లో రిప్రజెంట్ చేయొచ్చు, అలాగే నెక్స్ట్ థర్డ్ది ఏంటంటే ఆక్టాల్ ఫామ్లో రిప్రజెంట్ చేయొచ్చు,
ఫోర్త్ వచ్చేసరికి హెక్సాడెసిమల్ ఫామ్ అనమాట. ఇప్పుడు డెసిమల్ ఫామ్ అంటే బేస్ 10. ఏంటంటే ఇది డెసిమల్ ఫామ్. డెసిమల్ ఫామ్ అంటే మనకి బేస్ 10 ఉండాలి. ఒక నెంబర్ తీసుకున్నామంటే దానికి బేస్ 10 ఉంటే అది డెసిమల్ ఫామ్ అవుతుంది. డెసిమల్ ఫామ్ అంటే బేస్ 10 అంటే ఇట్ ఈస్ ద డిఫాల్ట్ నెంబర్ సిస్టమ్ ఇన్ పైథాన్. అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ 0 to 9 అంటే ఏ నెంబర్ తీసుకున్నా మనకి డిఫాల్ట్గా మనకి బేస్ అనేది 10 ఉంటుంది అనమాట. అందుకే అది డెసిమల్ ఫామ్ అంటాం. అట్లా ఎగ్జాంపుల్ ఇప్పుడు డెసిమల్ ఫామ్లో ఫస్ట్ది ఏంటంటే పాయింట్, ఇట్ ఈస్ ద డిఫాల్ట్ నెంబర్ సిస్టమ్ ఇన్ పైథాన్. నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి ద అలౌడ్ డిజిట్స్ ఆర్, అంటే ఈ డెసిమల్ ఫామ్లో మనకి అలౌడ్ డిజిట్స్ ఏంటంటే ద అలౌడ్ డిజిట్స్ ఆర్ 0 to 9. ఎగ్జాంపుల్ ఏంటంటే దానికి ఏ ఈక్వల్ టు 10 అని తీసుకున్నాం. దీనికి ఇది డెసిమల్ ఫామే కదా, ఎందుకంటే బేస్ 10 అంటే డిఫాల్ట్గా బేస్ 10 అనేది ఉండడం వల్ల మనం ఇది డెసిమల్ ఫామ్ అంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మనకి సెకండ్ది ఏంటంటే బైనరీ ఫామ్. సెకండ్ది ఏంటండి బైనరీ ఫామ్ అంటే మనకి ఇందులో తెలిసిపోతుంది. బైనరీ అంటే బేస్ 2 అనమాట. బైనరీ ఫామ్ అంటే బేస్ 2 ఉండాలి. ఓకే, అందులో మన ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనకు ఓన్లీ అలౌడ్ క్యారెక్టర్స్ ఏంటంటే ద ఓన్లీ అలౌడ్ క్యారెక్టర్స్ ఆర్ 0 and 1 అంతే. బైనరీ ఫామ్ అంటే నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పడం జరిగింది, ఓన్లీ 0 and ఫామ్స్ ఉంటాయి, 0 and 1లో ఉంటాయి అనమాట బైనరీ ఫామ్ అంటే 0 1 1 0 అలా అనమాట. ఇందులో మనకు ఓన్లీ అలౌడ్ క్యారెక్టర్స్ అనేది 0 and 1 అంతే. లిటరల్ వాల్యూ షుడ్ బి ప్రిఫిక్స్డ్ విత్, అంటే ఇప్పుడు మనకి ఒక బైనరీ నెంబర్ తీసుకుంటే మనకి దాని ప్రిఫిక్స్ అనేది 0B అంటే క్యాపిటల్ 0B లేదా జీరో స్మాల్ బీతో అయినా స్టార్ట్ అవ్వాలి ఖచ్చితంగా. ఏంటంటే సెకండ్ పాయింట్ ఏంటి, ద ప్రిఫిక్స్ షుడ్ బి జీరో B ఆర్ 0 క్యాపిటల్ B. అంటే ఇప్పుడు మనం ఒక బైనరీ నెంబర్ తీసుకుంటే దాన్ని ఖచ్చితంగా స్టార్టింగ్ 0 స్మాల్ బీ కానీ లేకపోతే 0 క్యాపిటల్ బీ కానీ ఉంటే అది బైనరీ నెంబర్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ 0B1111 ఇది ఒక బైనరీ ఫామ్కి ఎగ్జాంపుల్ అనమాట. 0111 అదే 0B అనమాట. ముందు 0B అని ఉండి తర్వాత మనకి మిగతా నెంబర్ అనేది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 0 and 1స్లో ఉంటే అది మనకి బైనరీ ఫామ్లో ఉన్నట్టు. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసరికి మనకి థర్డ్ది ఏంటి, ఆక్టల్ ఫామ్. ఇవన్నీ చిన్న చిన్న టాపిక్సేనండి, బాగా ఈజీ టాపిక్సే, కానీ ఖచ్చితంగా మీరు నేర్చుకోవాలి. ఆక్టల్ ఫామ్లో మనకి ఓన్లీ అలౌడ్ క్యారెక్టర్స్, ఆక్టల్ అంటే బేస్ 8 అనమాట. ఇందులో మనకి అలౌడ్ క్యారెక్టర్స్ ఏంటంటే ద అలౌడ్ క్యారెక్టర్స్ ఆర్ 0 to 7. 0 to 7 ద ఓన్లీ అలౌడ్ క్యారెక్టర్స్ ఏంటంటే 0 to 7 అనమాట. అలాగే దీనికి కూడా ప్రిఫిక్స్ అనేది ఒక ఆక్టల్ నెంబర్ అని ఎలా చెప్తాం అంటే ప్రిఫిక్స్ షుడ్ బి 0x ఆర్ 0 క్యాపిటల్ X. ఏంటండి ప్రిఫిక్స్ అంటే సారీ 0x కాదు, 0O
జీరో స్మాల్ ఓ ఆర్ జీరో క్యాపిటల్ ఓతో స్టార్ట్ అవుతే దాన్ని మనం ఆక్టల్ ఫామ్ అంటాం. ఇచ్చిన నెంబర్ అనేది ఆక్టల్ ఫామ్లో ఉంటాం. ఎగ్జాంపుల్ 0x123. ఎందుకంటే మనకి ఇందులో అలౌడ్ క్యారెక్టర్స్ అనేది 0 to 7 వరకు ఏదైనా ఉండొచ్చు, అందుకే మనం 1 2 3 అని తీసుకున్నాం. కాకపోతే ఇది బైనరీ ఫామ్కి వచ్చేసరికి మనం అలౌడ్ క్యారెక్టర్స్ అనేవి ఓన్లీ 0 and 1లోనే ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది కూడా ఇది ఆక్టల్ ఫామ్కి వచ్చేసరికి ఇది కరెక్ట్ వే అనమాట. నెక్స్ట్ మనకి నెక్స్ట్ ఏంటంటే ఫోర్త్ది హెక్సాడెసిమల్ ఫామ్. హెక్సాడెసిమల్ ఫామ్ దీనికి వచ్చేసరికి మనకి బేస్ అనేది 16 అనమాట. బేస్ 16. ఇందులో ఫస్ట్ పాయింట్ ఏంటి, మనకి అలౌడ్ క్యారెక్టర్స్ అనేవి 0 to 9. ద అలౌడ్ క్యారెక్టర్స్ ఆర్ 0 to 9 అండ్ అలాగే A to F. A to F బోత్ అప్పర్ అండ్ లోవర్ కేస్ అనమాట. బోత్ అప్పర్ అండ్ లోయర్ కేస్ ఆర్ అలౌడ్. ఏంటండి ఫస్ట్ పాయింట్ ఏంటి, హెక్సాడెసిమల్ వచ్చేసరికి బేస్ 16. అలాగే ఫస్ట్ 0 అలౌడ్ క్యారెక్టర్స్ ఏంటి 0 to 9. అలాగే A to F అంటే ABCDEF అనమాట. అవి కూడా బోత్ అప్పర్ కేస్ అండ్ లోయర్ కేస్ అనమాట. పైథాన్ అనేది కేస్ సెన్సిటివ్, అందుకే బోత్ అప్పర్ కేస్ లోయర్ కేస్. అప్పర్ కేస్ యొక్క ఏ వాల్యూ డిఫరెంట్ ఉంటుంది, అలాగే లోయర్ కేస్ యొక్క ఏ వాల్యూ డిఫరెంట్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ దీని యొక్క ప్రిఫిక్స్ అనేది దేంతో స్టార్ట్ అవ్వాలి. ద ప్రిఫిక్స్ షుడ్ బి 0x or 0 capital X, 0 small x or 0 capital X అనమాట. ఎగ్జాంపుల్ 0 capital X FAC ఫేస్ అని తీసుకున్నాం. ఇది అలౌడ్ క్యారెక్టర్, అలౌడ్ బైనరీ హెక్సాడెసిమల్ ఫామ్ కదా, ఎందుకంటే మనకి ఇప్పుడు ప్రిఫిక్స్ అనేది 0x స్టార్ట్ అయింది. ఓకే, అది అలౌడ్. నెక్స్ట్ వచ్చేసరికి FACE, ఇవన్నీ కూడా A to F మధ్యలో ఉండే లెటర్స్ కాబట్టి ఇది టోటల్ ఇది అలౌడ్, వ్యాలిడ్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది వ్యాలిడ్ అనమాట. ఇది ఎగ్జాంపుల్, దాని యొక్క ఎగ్జాంపుల్. అలాగే మనం ఇంకా 0x బీఫ్ లేదా 0x బీర్, అలా మనకి A to F మధ్యలో వచ్చే లెటర్స్ ఏదైనా తీసుకోవచ్చు. అలాగే 0 to 9 నెంబర్స్లో కూడా మనం ఎగ్జాంపుల్లోకి తీసుకోవచ్చు. ఖచ్చితంగా ప్రిఫిక్స్ అనేది 0xతో స్టార్ట్ అవ్వాలి. ఓకేనా, మనకి ఇది 4 ఇంటీజర్ డేటా టైప్ని మనం 4 వేస్లో రిప్రజెంట్ చేయొచ్చు. ఆ 4 వేస్ ఇప్పుడు మీకు చెప్పడం జరిగింది. నెక్స్ట్ బేస్ కన్వర్షన్స్. నెక్స్ట్ టాపిక్ ఏంటండి, బేస్ కన్వర్షన్స్. అందులో ఫస్ట్ది ఏంటంటే మనకు పైథాన్ అనేది ఇన్బిల్ట్గా సమ్ ఫంక్షన్స్ ప్రొవైడ్ చేస్తుందని చెప్పాను. ఇందులో కూడా బేస్ కన్వర్షన్స్ కూడా మనకి కొన్ని ఇన్బిల్ట్ ఫంక్షన్స్ ఉన్నాయి. అందులో మనకి ఫస్ట్ పాయింట్ ఏంటంటే బిన్ అనమాట. BIN బిన్. ఫస్ట్ పాయింట్ బిన్, ఫస్ట్ ఫంక్షన్ అనమాట అది. ఈ బిన్ అనేది ఎందుకు ఉపయోగిస్తామంటే మనం వీ క్యాన్ యూజ్ బిన్ టు కన్వర్ట్ ఫ్రమ్ ఎనీ బేస్ టు బైనరీ అనమాట. అంటే ఒక వేరే హెక్సాడెసిమల్ ఫామ్ నుంచి లేదా ఆక్టల్ ఫామ్ నుంచి ఇంకా ఇంటిగ్రల్ ఫామ్ నుంచి మనం బైనరీ ఫామ్లోకి కన్వర్ట్ చేయడానికి బిన్ అనే ఫంక్షన్ ఉపయోగిస్తాం. ఎందుకు ఉపయోగిస్తాం అంటే ఇది ఫస్ట్ పాయింట్, వీ క్యాన్ యూజ్ బిన్ టు కన్వర్ట్ ఫ్రమ్ ఎనీ బేస్ టు బైనరీ. అంటే వేరే ఫామ్ నుంచి మనం బైనరీ ఫామ్కి మార్చడానికి మనం బిన్ అనే ఫంక్షన్ ఉపయోగిస్తాం అనమాట. ఎగ్జాంపుల్ చూసుకుంటే బిన్ ఆఫ్
15 ఉంది. ఇది ఏ ఫామ్ అండి? 15 అనేది డెసిమల్ ఫామ్. 15 అనేది మనకి డెసిమల్ ఫామ్, బేస్ 10 కాదు, ఇది 15 అనేది. ఇప్పుడు దీన్ని బిన్ ఆఫ్ 15 అని ఎంటర్ చేస్తే మనకి అది బైనరీ ఫామ్లో కన్వర్ట్ అవుతుంది. నేను ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చెప్తాను మీకు. బిన్ ఆఫ్ 15 ఇదిగోండి 0B111. 0B111. 0B అంటే స్టార్ట్స్ విత్ 0B అంటే మనకి బైనరీ ఫామ్ కన్వర్ట్ అయినట్టు. నెక్స్ట్ వచ్చేసరికి అన్నీ 111 ఉన్నాయి. మనకి బిన్ బైనరీ ఫామ్లో మనకు ఓన్లీ అలౌడ్ క్యారెక్టర్స్ ఏంటి? 0101. ఇక్కడ మనకు వచ్చిన అవుట్పుట్లో కూడా మనకు ఓన్లీ అన్ని వన్సే ఉన్నాయి. కాబట్టి ఇది సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇన్బిల్ట్ ఫంక్షన్ ఏంటంటే బేస్ కన్వర్షన్స్లో నెక్స్ట్ ఇన్బిల్ట్ ఫంక్షన్ ఏంటంటే ఆక్ట్. సెకండ్ది OCT. మీకు ఇప్పటికే ఐడియా వచ్చేసి ఉంటుంది. ఆక్ట్ అంటే ఇది ఎందుకు ఉపయోగిస్తామంటే మనం వేరే ఫామ్ నుంచి ఆక్టల్ బేస్లోకి కన్వర్ట్ చేయడానికి OCT అనేది ఉపయోగిస్తాం అన్నమాట. ఆక్ట్ ఫంక్షన్ అనేది ఉపయోగిస్తాం. ఎందుకంటే ఇది we can use oct to convert from any base to ఆక్టల్ ఫామ్లోకి కన్వర్ట్ చేయడానికి మనం ఆక్ట్ అనేది ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్ ఆక్ట్ ఆఫ్ 10 అని తీసుకున్నాం. ఆక్ట్ ఆఫ్ 10. అలాగే నెక్స్ట్ ఎగ్జాంపుల్, దీనికి అవుట్పుట్ ఏమొస్తుందండి మనకి? దీనికి అవుట్పుట్ వచ్చేసరికి దేంతో స్టార్ట్ అవుతుంది? ఆక్టల్ ఫామ్లో కన్వర్ట్ అవ్వాలంటే 0O స్టార్ట్ అవుతుంది. 0O ఆక్టల్ ఫామ్ ఆఫ్ 10 అంటే 12 వస్తుందండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకు అలా ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. OCT ఆఫ్ 0B1111. OCT ఆఫ్ 0B1111. ఇవి ఎగ్జిక్యూట్ చేసి వద్దాం. ఈ ఆక్ట్ ఫంక్షన్ అనేది మనకి వర్క్ అవుతుందా లేదా అనేది. OCT ఆఫ్ 10 తీసుకున్నాం ఫస్ట్. OCT ఆఫ్ 10 మనకి చూడండి, అవుట్పుట్ చూడండి 000O12. ఓకేనా? మనకి ఫస్ట్ టైం వచ్చింది 0O అంటే మనకి ఏ ఫామ్? అది ఆక్టల్ ఫామ్. అలాగే మనకు ఆక్టల్ ఫామ్లో అలౌడ్ క్యారెక్టర్స్ ఏంటి? 0 to 7 అనమాట. అంటే మనకు 1, 2 అనేది ఇన్ బిట్వీన్ 0 to 7 కాబట్టి ఇది మనకు వచ్చిన అవుట్పుట్ అనేది కరెక్ట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక ఎగ్జాంపుల్, OCT ఆఫ్ ఆక్ట్ ఆఫ్ 0B1111 తీసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని ఎంటర్ చేస్తున్నాం. మనకి ఆక్టల్ ఫామ్ ఏంటంటే ఈ ఇచ్చిన బైనరీ ఫామ్కి మనకు ఆక్టల్ ఫామ్ ఏంటంటే 0O17 అనమాట. ఓకేనా? అర్థమైంది కదా ఫ్రెండ్స్? ఇది సెకండ్ ఇన్బిల్ట్ ఫంక్షన్ ఆఫ్ బేస్ కన్వర్షన్స్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇది సెకండ్ ఇన్బిల్ట్ ఫంక్షన్. నెక్స్ట్ థర్డ్ది ఏంటంటే హెక్స్. ఇది ఆల్రెడీ మీకు ఐడియా వచ్చేసి ఉంటుంది. 2 బైనరీ ఆక్ట్ చూసేసరికి మీకు హెక్స్ అంటే ఏంటో కూడా తెలిసే ఉంటుంది. వేరే బేస్ నుంచి హెక్సాడెసిమల్ బేస్లోకి కన్వర్ట్ చేయడానికి మన హెక్స్ అనే ఫంక్షన్ ఉపయోగిస్తాం అనమాట. అర్థమైంది కదా? వేరే డెసిమల్ బేస్ నుంచి హెక్సాడెసిమల్ బేస్లోకి కన్వర్ట్ చేయడానికి మనం హెక్స్ అనే ఫంక్షన్ని ఉపయోగిస్తాం అనమాట. హెక్సాడెసిమల్ ఫామ్. ఓకేనా? హెక్స్ అనే ఫంక్షన్ని వేరే డెసిమల్ ఫామ్ నుంచి హెక్సాడెసిమల్ ఫామ్లోకి కన్వర్ట్ చేయడానికి మనం ఉపయోగిస్తాం. ఈ యొక్క ఎగ్జాంపుల్స్కి వచ్చేసరికి హెక్స్ ఆఫ్ 100. మనకి హెక్స్ ఆఫ్ 100 అంటే మనకి దేంతో స్టార్ట్ అవ్వాలి? హెక్సాడెసిమల్ ఫామ్ అనేది 0Xతో స్టార్ట్ అవ్వాలి. అలాగే మనకు ఓన్లీ అలౌడ్ క్యారెక్టర్స్ ఏంటి? 0 to 9, అలాగే A to F. అవి మనకి ఇప్పుడు వస్తుందో లేదో చూద్దాం అనమాట. హెక్స్ ఆఫ్
100 అంటారు. ఇంకా చూడండి 0x స్టార్ట్ అయింది, అంటే మనకి హెక్సాడెసిమల్ ఫామ్లో కన్వర్ట్ అయినట్టే. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి 64 అని వచ్చింది. మనకి అలౌడ్ క్యారెక్టర్స్ ఏంటండి 0 to 9. ఈ 0 to 9 మధ్యలో 64 అనేవి మనకి ఉండడం వల్ల ఇది మనకి ఇది వ్యాలిడ్ అనమాట. నెక్స్ట్ ఇవి 3 బేస్ కన్వర్షన్స్ అనమాట. ఓకే, ఇప్పటివరకు మనం కవర్ చేసింది ఏంటండి డేటా టైప్స్ ఏంటి, డేటా టైప్స్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, 40 టైప్స్ ఉన్నాయి. 40 టైప్స్లో మనకి ఫస్ట్ ఇంటీజర్ డేటా టైప్ అనేది ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ మిగతావి నెక్స్ట్ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం, ఎందుకంటే వీడియో లెంత్ అనేది పెరుగుతుంది. వీడియో లెంత్ పెరిగితే మీకు చూసే వాళ్ళకి ఇంట్రెస్ట్ పోతుంది. అలాగే ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఖచ్చితంగా చూడండి, చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది యూట్యూబ్లో సెర్చ్ ఆప్షన్లో ఫస్ట్ కనబడుతుంది అనమాట. ఎన్ని ఎక్కువ లైక్స్ ఉంటే అంత ఎక్కువ ప్రయారిటీ వస్తుంది మన వీడియోకి. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఓన్లీ వన్స్ ఫర్ సక్.